యూజువల్‌గా ఆడవాళ్ళ విషయంలోనే అత్తాకోడళ్ళకి పడదు అని అంటూ ఉంటారు. అయితే ఈ జనరేషన్ కోడలే నెక్స్ట్ జనరేషన్ అత్త అవుతది గదా! మరి ఎందుకొస్తుంది ఆ ప్రాబ్లమ్ అని ఎప్పుడైనా ఆలోచించారా? యూజువల్‌గా వాళ్ళది గాదండి తప్పు. వాళ్ళ రోల్‌ది. ఎందుకంటే ఆమె అమ్మ వాళ్ళ పిల్లల్ని కొడుతుంది క్రమశిక్షణలో పెంచడానికి. ఆమె అమ్మమ్మనో, నానమ్మనో అయినప్పుడు ఆ పిల్లల్ని కొట్టొద్దని చెప్తూ ఉంటది. గమనించారా? అయితే ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్? రోల్‌ది ప్రాబ్లమ్. ఆ రోల్‌లో వాళ్ళు పర్స్‌పెక్టివ్‌లో వాళ్ళని అలా చూస్తున్నారు కాబట్టి వాళ్ళని కొట్టొద్దంటున్నారు. ఇక్కడ అమ్మ పర్స్‌పెక్టివ్‌లో చూస్తుంది కాబట్టి పిల్లల్ని దండిస్తుంది క్రమశిక్షణ కోసం. అయితే నాకు తెలిసినంత వరకు ఒక చిన్న విషయం అయితే చెప్పగలను. అత్తగారు గూడా ఒకప్పుడు కోడలే గాబట్టి తను ఆ సిట్యుయేషన్స్ ఆ సరౌండింగ్స్ ఎలా ఉంటే తను ఎక్కువ కన్వీనియంట్‌గా ఫీల్ అయ్యేదో అలా వాళ్ళకొచ్చిన కోడలు సరౌండింగ్స్ కూడా క్రియేట్ చేయగలిగితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది గదా! ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని పనులొచ్చిన అమ్మాయి ఆహ్, ఆ అత్తగారింటికెళ్ళేసరికి అదే పని కొంచెం తప్పులతో, కొంచెం మిస్టేక్స్‌తో చేస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్లో చాలా స్లిప్ టెస్ట్ అవి ఇవి రాస్తూ ఉంటాం క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని. యాన్యుయల్ ఎగ్జామ్స్‌కొచ్చేసరికి కొంచెం తడబడతాం. ఇంటర్వ్యూస్ టైమ్‌లో గూడా. అప్పటి వరకు మనకన్నీ వచ్చే ఉంటాయి. కానీ ఆ పర్టిక్యులర్ సరౌండింగ్సో, సిట్యుయేషన్సో మారినప్పుడు కొంచెం తడబడతాం. అదే అండి లాజిక్ అక్కడ ఇంకేం లేదు కదా! అలా అని చెప్పి ఆ ఒక్కటి పట్టుకొని పలానా వాళ్ళు నేర్పించలేదనో, పలానా వాళ్ళకి ఏమి రాదనో సరిగ్గా జడ్జ్ చేసేస్తూ ఉంటాం. అట్లా జడ్జ్ చేయకండి. అంతే. ఆ ప్లేస్‌లో మనల్ని ఊహించుకోండి. మనల్ని సేమ్ ట్రీట్‌మెంట్ ఇస్తే ఎట్లా ఉంటుందని. అంతే. అంతకు మించి ఏం లేదు. ఎవరిదేం తప్పుండదు. పర్స్పెక్టివ్స్, రోల్స్ అంతే. ఇకపోతే కోడల విషయానికొచ్చేసరికి అమ్మ ఎన్ని అన్నా గానీ అమ్మే గదా! అని అనుకోని లైట్ తీసుకుంటూ ఉంటుంది. అదే అత్తగారనుకోండి ఇక్కడ చెప్పడం, అక్కడ చెప్పడం, గ్రడ్జ్ పెంచేసుకోవడం. అమ్మని ద్వేషిస్తామా? కొంచెం అలుగుతాం అంతే. తర్వాత కామన్. కానీ అదే అత్తగారనేసరికి గ్రడ్జ్ పెంచుకుంటాం. ఇదెక్కడ న్యాయం? కదా! 2 కోణంలో ఇద్దరు ఇలా ఆలోచిస్తే ప్రాబ్లమ్ ఉండదు గదా! కదా! ఆమె కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అన్నట్టుగా చూసుకుంటే అయిపోయింది సాల్వ్. మీ దగ్గరే ఉంది సొల్యూషన్. మీరే ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి సొల్యూషన్ మీ దగ్గరే ఉంటుంది. అలాగే నాన్నలు కూడా వాళ్ళ కొడుకులని ఎక్కువ క్రమశిక్షణలో పెంచడానికి కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటారు. ప్రేమ ఉన్నప్పటికీ స్ట్రిక్ట్‌గా ఉంటారు గదా! అదే నాన్నలు తాతయ్యలు అయ్యేటప్పటికి మనవళ్ళని ఎంత గారాబం చేస్తారు. చూసారా? ఇది రోల్ అండి. వాళ్ళు ప్లే చేసే రోల్ అదొకటి అయ్యుండొచ్చు. ఇంకొకటి వాళ్ళ పర్స్పెక్టివ్. అంటే వాళ్ళు నానమ్మ, అమ్మమ్మ కోణంలో చూస్తున్నారు. అదే తల్లిదండ్రుల కోణంలో చూసేసరికి ఇంకోలాగా. కదా! మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ రాంగ్ అయ్యే ఉండొచ్చు. కానీ నాకనిపించింది చెప్పాను. వెళ్ళొస్తాను మీ అలుపెరగని బాటసారి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.